రేవంత్ రెడ్డిని జనం సీ కొడుతున్నారా చెప్పు, నిజంగానే కొడుతురా? సి అంటురా రేవంత్ అని చూస్తే, సి ఏం ముఖ్యమంత్రి అంటురా అంటున్నా. ఆయన తిట్టరాని తిట్లు తిడుతున్నారు. కేసీఆర్ పథకాలకు కోతలు పెడుతున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత వాటర్ స్కీమ్ ఎత్తేశారు. ఇల్లు కూర్చడమే ఇందిరమ్మ రాజ్యం. గరీబ్ ఓటు రోడ్లపై పడేసిర్రు. జూబ్లీస్ లో ఓడిపోదామన్న భయంతో దొంగ ఓటు రాయించిర్రు. నియోజకవర్గంలో వేలల్లో ఫేక్ ఓటర్లు. కాంగ్రెస్ జూబ్లీస్ లో దెబ్బ కొడితే ఢిల్లీ అధిష్టానం అదిరిపడాలి. జూబ్లీస్ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు. ఇక్కడ పీజేఆర్ కొడుకు ఒక వాక్యాలు చేసినాడు. నేను ఉన్నంత కాలం కాంగ్రెస్ జెండా ఎగరనివ్వా, జూబ్లీస్ లో నేను ఉన్నంత కాలం కాంగ్రెస్ జెండా ఎగరనివ్వని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు. ఆయన పీజేఆర్ కొడుకట. ఆయనే అంటాడు కాంగ్రెస్ గెలవని అంటాడు. మరి ఏమైనా జరగవచ్చు. ఇంతమంది వాళ్ళ శరీరం మరి అక్కడ సపోర్ట్ చేసింది. మరి మళ్ళీ ఏమైందో వాళ్ళకాళ్ళకు పంచాయతీ. అబ్బా, కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటే. ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ సింబల్ పై పోటీ. హస్తంతో పతంగి ఎగురవేయాలని చూస్తున్నారు. జూబిల్స్ లో బీజేపీని అసలైన ప్రతిపక్షం. ఆహా, ప్రతిపక్షం ఉందా అంటే దేవుడిగే. ఆడ ఒక నాయకుడు ఎవరన్నా పనిచేస్తారని చెప్పి ఏమో ఏం చెప్పుకొని తిరిగా చెప్పమంటారుగా, చూసుకొని మురుగా చెప్పుకొని ఏడవనంటే మన కథ తెలుసు. నిజమేందని అందరూ తెలుసు. మనం ఊకనే ఇప్పుడు నిలబడి చెప్పంగానే సరిపోతుంది. జనం గమనిస్తున్నారు. బీజేపీ కార్యాచరణ ఏంది, ఏం పని చేస్తుంది. కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడి 2 రోజులు అవుతుంది. ఆయన వ్యాఖ్యలను ఖండించలేదు, ఆయన వ్యాఖ్యలను సమర్థించినట్టుగా మీ వ్యవహారశీలనది. బీజేపీ ఏం పని చేస్తలే, తిరిగి పండుకుంటుంది. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు అంటుండ్రు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి జూబ్లీస్లో గెలుస్తారు మీరు. మంచి పట్టున కానీ మీరు చక్కగా పనిచేస్తలేరు. ప్రజలు 8 పార్లమెంట్ చెప్తే తిరిగి పంతుంటారు. ఇంకా మళ్ళీ జూబ్లీస్లో గెలుస్తారటగా. ఇది చెప్పుకోరు, మీరు చెప్పుకుంటే సరిపోయింది. విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ పెట్టాలి. అబ్బో నాయన, ఇది చూడొద్దులే నాయన. చూసినాం, ఇది చూసినాం. ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ ఫస్ట్ అట. 10 లక్షల ఎకరాల్లో విస్తీర్ణం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుడు. కానీ పుర్లకు బంజేరు, రైతుల కాడ ఒడ్లు కొనరు, పత్తి కొనరు, రైతులు నడి కోసం పెడతారు. కానీ ఒక్క గింజ కూడా మేము వదిలిపెట్టాం అనే డైలాగ్ మాత్రం వేస్తారు. డైలాగ్ వేసే పత్తారు అంతే. ఇంకా